బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ అంటే పెసరట్టు ఉప్మా ఫస్ట్. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా అంటే ఆ రోజు పండగే పండగ. మా అందరి ఫేవరెట్ కూడా. ఇంకా వెయిట్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఒక పెద్ద గ్లాస్ పెసలకి ఒక టీ గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అల్లం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని నైట్ అంతా నానబెట్టిన ఈ పెసల్ని అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువగా యూస్ చేయకూడదు. అంటే బ్యాటర్ ఎలా ఉండాలి అంటే ఇడ్లీ బ్యాటర్కి ఎలా అయితే మనం గ్రైండ్ చేసుకుంటాం అలా ఉండాలి. దోశ బ్యాటర్ లాగా అయితే ఉండకూడదు అనమాట. ఫస్ట్ చట్నీ అయిపోతే వేడివేడిగా పెసరట్టు ఉప్మా అయితే తినేవచ్చని చట్నీని అయితే చేసేస్తున్నా. యాక్చువల్గా దీనికి అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది. బట్ ఎందుకో ఈసారి ఇలా కొబ్బరి పల్లీలు చట్నీ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిన వెంటనే ఉప్మా కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మనం పెసరట్టు వేసే టైంకి ఉప్మా రెడీగా ఉండాలి. అలానే ఒక గ్లాస్ రవ్వకి 5 గ్లాసెస్ వాటర్ వేస్తేనే ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఉప్మా కంప్లీట్ అయిన వెంటనే లేట్ చేయకుండా పెసరట్లు అయితే స్టార్ట్ చేస్తున్నాను. పెసరట్టు వేసేటప్పుడు ప్యాన్ మాత్రం మరీ అంత హీట్గా ఉండకూడదు అనమాట. సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పెసరట్టు వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ టిప్ మాత్రం పాటిస్తే మనకి పర్ఫెక్ట్ స్టైల్లో పెసరట్టు అయితే రెడీ అవుతుంది. పెసరట్టు వేడివేడి ప్యాన్ మీద నవ్వుతుంది, లోపల ఉప్మా దాక్కొని మనసును గెలుస్తుంది. ఉప్మా పెసరట్టు తిన్నా సరే నాకు ఆ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిన ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఉల్లి పెసరట్టు తినకపోతే అసలు ఆ డేనే కంప్లీట్ కాదన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా ఉల్లి పెసరట్టు అయితే వేసుకున్నాను. వేడివేడిగా ఇలా తింటే అద్భుతం, అమోఘం, అమృతం అనాల్సిందే ఎవరైనా సరే. ఇంకెందుకు లేట్ చేయకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. పెసరట్టు బయట క్రిస్పీ, ఈ ఆనియన్ పెసరట్టు తిన్న వాళ్ళ మనసు హ్యాపీ. ఇంకెందుకు లేటు, నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.